ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం మహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. అమెరికా దేశమునందు ఉన్న సమయముల మేరకు పొందుపరిచిన గణితములను బట్టి ఈ విశ్వావసు ఉగాది పంచాంగ వివరములు. ఈ విశ్వావసు నామ సంవత్సరము సస్యములతో సువృష్టికరంగా ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించబడుతూ ఉంటాయి. అనేక దేశాల్లో చోరపీడ ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రజలు మరియు రాజులు విరోధము లేకుండా సుఖముగా నుందురు. చక్కని ధరలతో, మంచి వర్షములతో, మంచి పంటలతో భూమి నిండి ఉంటుంది. ఈ సంవత్సరము మార్చి 29వ తేదీ వర్ష లగ్నము మీనంగా కలిగి ఉంది. ఈ లగ్నమునందు రవి, బుధ, శుక్ర, శని, రాహువులు కూడి మొత్తము 5 గ్రహములు ఉండటం వల్ల దీనిని పంచగ్రహ కూటమి అని అంటారు. ఈ విధమైన గ్రహస్థితి ప్రభావమున అమెరికానందలి దక్షిణ దేశంలో ఉన్న ప్రజలు సుఖముగా నందురు. తూర్పు దిశగా ఉన్న ప్రాంతమున సాధారణ పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరము ధాన్యనాశనము గోచరించుచున్నది. ఆహార ధాన్యములు ధరలు అధికమవుతాయి. రాజులు అనగా ప్రస్తుత కాలమున రాజకీయ నాయకులు అపఖ్యాతిని పొందుదురు మరియు భీతికరమైన వాతావరణము దేశమున నెలకొందును. రాజుల యొక్క నిర్ణయాల వల్ల ప్రజలు భీతికరమైన పరిస్థితుల్లో జీవనాన్ని గడుపుతారు. అలాగే కేంద్రమున పాపగ్రహములు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు కష్టము ఎక్కువ, సుఖము తక్కువ అవుట గమనించవచ్చు. అదేవిధంగా తృతీయ గురుగ్రహ సంచారం వల్ల దేశ ప్రజలు ఆదాయం తగ్గును. లగ్నమున బుధగ్రహమును ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల వ్యాపార వ్యవహారాలకు ఎటువంటి లోటు ఉండదు. కొత్త వ్యాపారములకు ఈ సంవత్సరము అత్యంత అనుకూలమైన గ్రహస్థితి కలదు. కానీ ఉద్యోగులకు కొంత గడ్డు కాలమనే చెప్పాలి. కావున తగు రీతిన ప్రజలు అప్రమత్తముగా ఉండి దైవతారాధనలు చేస్తూ సుఖముగా జీవించగలరు. ఏప్రిల్ 13వ తారీఖున అమెరికా నందు రవి ప్రవేశము కన్యాలగ్నములో జరుగుతున్నది. ఈ కన్యాలగ్నమున కేతుగ్రహ సంచారం వల్ల తూర్పు దిశయందు ఉన్న ప్రదేశాల్లో దుంప కూరగాయలు అధిక ధరలు ఉండును. దక్షిణ దేశమున మరియు పశ్చిమ దేశమున వ్యాధులు మరియు విరోధములు కలుగును. ఏది ఏమైనప్పటికీ నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థముల యొక్క ధరలు బాగా పెరిగే అవకాశం కనిపించుచున్నది. అష్టమ స్థానమున రవి ఉండడం వలన ప్రజలు ఆరోగ్యం పట్ల మిక్కిలి జాగరూకులై ఉండవలను. అమెరికాలోని గ్రహస్థితులలో సప్తమ స్థానమున వరుసగా శని, శుక్ర, బుధగ్రహములు ఉండట చేత మరియు కేంద్రమున పాపగ్రహములు సంచారము అధికముగా ఉండడం వల్ల అతి భీకర ప్రజారోగ్య సమస్యలే కాక తీవ్ర ఆర్థిక సమస్యలు మరియు సంక్షోభాలు తలెత్తి కొంత గందరగోళ ప్రజాజీవనం సాగనున్నది. నవమ స్థానమున గురుగ్రహ సంచారం వల్ల ఈ తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. విద్య, వైద్య, నూతన ఆవిష్కరణ రంగములు, టెక్నాలజీ రంగములు వృద్ధి చెంది కొంత దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచగలవు. కావున ప్రజలందరూ కూడా పొదుపు మార్గములు అన్వేషించి జాగ్రత్త వహించగలరు. ఈ సంవత్సరము గురుమౌఢ్యమి జూన్ 9వ తేదీ జ్యేష్ఠ శుక్ల చతుర్దశి గురుమౌఢ్యమి ప్రారంభమయ్యి ఆషాఢ శుక్ల చతుర్దశి బుధవారం నాడు గురుమౌఢ్యమి పూర్తవుతున్నది. ఈ గురుమౌఢ్యమి కాలంలో వివాహాది, ఉపనయనాది కార్యక్రమములు, గృహప్రవేశాది కార్యక్రమములు ఇట్లాంటి విశేషమైన కార్యక్రమములు జరుపుటకు నిషిద్ధము.
శుక్రమౌఢ్యమి ఈ సంవత్సరము నవంబర్ 26వ తేదీ నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో వివాహాది మంగళ కార్యాలు గాని ఉపనయనాది కార్యక్రమాలకు చేయరాదు. ఈ సంవత్సరం రాశి ఫలితములు సంక్షిప్తంగా. ముందుగా మేషరాశి ఫలితములు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు మే 15 నుంచి 3వ స్థానమైన మిథున రాశి యందు మరియు శని సంవత్సరాంతమందు వ్యయస్థానము ఉన్నందున ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి 3వ స్థానమైన మిథున రాశి యందు మరియు శని సంవత్సరాంతమందు వ్యయస్థానమైన ధనుర్రాశి యందు ఉండుట చేత ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ధన విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. ఖర్చులపై నియంత్రణ చాలా అవసరము. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నేత్ర సంబంధిత రుగ్మతలు, విదేశీ ప్రయాణములు లేక దూర ప్రయాణములు చేయవలసిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్నదమ్ములతోనూ సహ ఉద్యోగులతోనూ వీరికి వైరి ఏర్పడే అవకాశం ఉంది. అందువలన అందరూ కూడా జాగరూకులై ఉండవలసిందిగా ప్రార్థన. ఇక 12వ నెలలో అంటే డిసెంబర్ నెలలో గురుడు తిరోగమనం వల్ల కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. అలాగే విద్యార్థులకి కొంచెం మంచి కాలం కనిపిస్తుంది. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రములు, శని సంబంధిత స్తోత్రములు చేయుట చాలా అవసరము. ఈ రాశివారు ప్రతి వారము, ప్రతి గురువారము నియమం తప్పకుండా దత్తాత్రేయ శ్లోకములు పఠించవలసిందిగా ప్రార్థన. ఇక వృషభ రాశి ఫలితములు. ఈ రాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 15వ తేదీ నుండి ద్వితీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశించి సామాన్య ఫలితములిస్తారు. శని సంవత్సరాంతమంతా ఏకాదశ స్థానమందు సువర్ణమూర్తిగా సర్వసౌఖ్యములు కలుగజేయనట్లుగాను, రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరాంతమంతా దశమ చతుర్థ స్థానములందు ఉండడం వల్ల మంచి శుభ పరిణామములు కలుగుతాయి. ఈ రాశి వారికి శని భాగ్య రాజ్యాధిపతిగా ప్రస్తుతం ఏకాదశ స్థానమందు ఉండడం వల్ల న్యాయపరమైన అంశాలలో విజయం కలుగుతుంది. అప్పులు తీరడము, వ్యాధుల ప్రభావం తగ్గి స్వస్థత చేకూరడము గమనించవచ్చు. చేతిలో ధనమునకు ఏ లోటు ఉండదు. సంపదను పెంచడం అంత సులభం అయితే కాదు. అయితే వీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. పూర్వపు ఆస్తుల విలువలు పెరుగుతాయి. ఈ సమయము కుటుంబ సభ్యుల్ని కలుపుకుని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వృద్ధి కనబడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా గౌరవము మరియు పదవి ఉన్నతులు కలుగుతాయి. వీరు ధార్మిక కార్యక్రమాలలో కూడా అంతో ఇంతో సహాయపడతారు. ఈ సంవత్సరము ఈ రాశివారు గణపతిని పూజించినట్లయితే వారికి మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి ఫలితములు. ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశివారికి గురుడు మే నుండి జన్మరాశి యందు స్వర్ణమూర్తిగాను, సంవత్సరమంతా దశమ స్థానమందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితములు ఇచ్చుచున్నను. ఈ రాశివారికి జన్మ గురుని సంచారం చేత ఆత్మవిశ్వాసము, ఉత్సాహము పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకున్నటకు ఉత్సుకత ఏర్పడుతుంది. విద్యార్థులు కొత్త విషయాల్లో పట్టు సాధిస్తారు. అనేక రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక పథకాలను అనుసరిస్తారు. జన్మరాశిలో గురుడు సంచారం వల్ల ముఖవర్చస్సు పెరిగి ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. విద్యార్థులలో విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వీరి వైవాహిక జీవితము ఆనందమయంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి పురోగతి అవకాశం ఉంటుంది. అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. డిసెంబర్ మాసంలో స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసిన అవకాశం ఉంది. ఈ రాశివారు ముఖ్యంగా దుర్గా పూజలు ఎక్కువ అనుసరిస్తే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వీళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. కర్కాటక రాశి ఫలితములు. ఈ రాశివారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశివారికి షష్ఠ భాగ్యాధిపతి అయిన గురుడు జయస్థానంలో సంచరించడం వల్ల గృహమున శుభ అశుభ విషయములకై ధనమును వెచ్చించడం జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తప్పదు. ఉదర సంబంధిత రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. వైద్యపరమైన కొన్ని ఖర్చులు పెరుగుతాయి. గృహ విషయాలలో సంతోషము. అలాగే అక్టోబర్లో బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు విద్య,
ధనం, సంతానం, వైవాహిక జీవితము, వ్యాపారము, అదృష్టము, ముఖవర్చస్సు, దైవ బ్రాహ్మణ భక్తి, దానధర్మాదుల సౌఖ్యము వంటి సత్ఫలితాలు పొందగలుగుతారు. దూర ప్రయాణములు, ఆకస్మిక ధన లాభములు కలుగుతాయి. ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితములు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రాశివారు ముఖ్యంగా విష్ణు ఆరాధన చేస్తూ ఉండవలసిందిగా ప్రార్థన. ఈ సంవత్సరం సింహరాశి ఫలితములు. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి శని అష్టమ సంచారం వల్ల ప్రతిబంధకాలు కలగవచ్చు. ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడి కలిగి జూలై, నవంబర్ల మధ్య సహచరులతో ఘర్షణ వాతావరణం ఉంటుంది. వివాహము మరియు వ్యాపార భాగస్వాముల విషయములలో ముందంజ వేస్తారు. సింహరాశి వారికి రాహువు సప్తమ స్థాన సంచారం వలన స్వల్ప లాభములు కలుగుతాయి. దీర్ఘ వ్యాధులు కలిగే అవకాశం ఉంది. అలాగే ప్రమాదములకు లోనయ్యే అవకాశము ఉన్నది. కుటుంబమున కలహములు ఏర్పడే అవకాశమున్నది. ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రములు, అలాగే హనుమాన్ చాలీసా పారాయణలు, వెంకటేశ్వర స్తోత్రములు చేయడము ఈ సంవత్సరము వీరికి ఎంతైనా అవసరం ఉన్నది. కన్యారాశి ఫలితములు. ఈ రాశివారి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశివారికి ఉన్న గ్రహస్థితుల మేర ఈ సంవత్సరము వీరు ఆత్మవిశ్వాసాన్ని, ఆశావాహ దృక్పథాన్ని పెంచుతుంది. పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారస్తులు వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉన్నది. విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు సాధించబడతాయి. జీవిత భాగస్వామితో వైవాహిక బంధం దృఢపడి అన్యోన్యత పెరిగి గురు సంచార సమయంలో అనగా మే నుండి వృత్తి వ్యాపార విషయాల్లో చాకచక్యం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. అక్టోబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. డిసెంబర్ నుంచి ఈ రాశివారికి కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశివారికి దుర్గా, గణపతి దేవతా ఆరాధనలు చాలా ముఖ్యము. తులారాశి ఫలితములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి సానుకూల ఫలితములు ఆశించవచ్చును. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నిజాయితీగా పనిచేసే వారందరికీ కూడా మన్ననలు పొందుతారు. వ్యాధి నిర్మూలన అవుతుంది. సాంఘికంగా ప్రతిష్ఠ వస్తుంది. జూలై నుండి నవంబర్ వరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. మీ ఉద్యోగం, పని మరియు జీవన సమతుల్యత మంచి ఫలితాలను ఇస్తుంది. పంచమ స్థానంలో రాహు సంచారం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఏకాదశ స్థానమందు కేతు సంచారం వల్ల కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారి విష్ణువుని, గణపతిని ఆరాధించాల్సిన అవసరం ఉన్నది. వృశ్చిక రాశి ఫలితములు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి జాతకులకు ధన పంచమాధిపతి 8ంట గురు సంచారం అనుకూలమైనది కాదు. వత్సరారంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంతకాలం దైన్య పరిస్థితిని అనుభవించి తిరిగి పొందుతారు. పనిచేసే చోట కొంత ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కోవడం, తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ఆరోగ్యము క్షీణించడము, ఖర్చులు పెరగడము జరుగుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రాశివారందరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం. కోర్టు సంబంధిత ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామికి అర్చనాదులు చేయడము ఎంతైనా అవసరం ఉన్నది. సంవత్సరాంతంలో ఈ అడ్డులన్నీ తొలగి రాహు సంచార ప్రభావం వల్ల వీరికి వాతావరణం కొంచెం అనుకూలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ధనుర్రాశి ఫలితములు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు సప్తమ స్థానమైన మిథున రాశి యందు ఉండడం వల్లను, శని సంవత్సరమంతా అర్ధాష్టమునందు ఉండడం వల్ల ధననాశనము ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి సంవత్సరం మధ్య నుండి కూడా కార్యసాధన
చేకూరుతుంది. ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకర కాలం. పరిశోధనా రంగం సంబంధిత వ్యక్తులకు నూతన విషయమును గురించి ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలు పొందగలుగుతారు. కలత్ర స్థానమందు గురుడు సంచారం వల్ల ఆర్థిక వృద్ధి సానుకూలతలో పొందుతారు. వ్యాపార భాగస్వామ్య విషయములలో ఆనందము, భూమి కొనుగోలు అమ్మకము సంబంధిత లావాదేవీల వలన లాభపడతారు. జూలై నుండి నవంబర్ మధ్యకాలము వీరికి ఛాతీ, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడే అవకాశం ఉన్నది. ఈ రాశివారు రుద్రాభిషేకాదులు జరిపించుకోనవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. మకర రాశి ఫలితములు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు షష్ఠస్థానమైన మిథున రాశి యందు స్వర్ణమూర్తిగాను ఉండడం వల్ల స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని, శత్రుజయాన్ని కలిగిస్తుంది. వివేకవంతులు మరియు ఉదార స్వభావులుగా మార్పు చెందుతారు. జనాదరణ పొంది గంభీరమైన వారుగా మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడతారు. శత్రువులపైన జయకేతనం ఎగరవేస్తారు. కుటుంబం వృద్ధి చెందుతుంది. వైద్య విద్య సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వృత్తి, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. అక్టోబర్ నెలలో ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది. అవివాహితులు వివాహం అవుతుంది. వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ రాశి వారు వెంకటేశ్వర అర్చనాదులు అలాగే లక్ష్మీ అమ్మవారి అర్చనాదులు చేయడము ఎంతైనా ఆవశ్యకత ఉన్నది. కుంభరాశి ఫలితములు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు పంచమస్థానమందు తామ్రమూర్తిగాను, శని సంవత్సరాంతమందు ధనస్థానమందు సువర్ణమూర్తిగాను సర్వ శుభములను కలుగు చేస్తారు. ఈ రాశివారు గతం కంటే భిన్నంగా మారి నూతన ఒరవడిని కలిగి ఆదాయ మార్గాల్ని పెంచుకుంటారు. ఆర్థిక సంక్షోభాలని అధిగమిస్తారు. ఉద్యోగం ఆశించే వారికి నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సృజనాత్మకత రంగంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానానికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. యువతను ఆకర్షించే వస్త్రములు, పదార్థములు వండించి సరఫరా చేయు కేటరింగ్, కాస్మెటిక్స్, రవాణా రంగ వ్యాపారులు బాగా కలిసొస్తుంది. ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి సంచరించడం వల్ల ధన సంపాదనకు బలమైన అవకాశాలను ఇస్తుంది. ఆర్థికంగా పురోభివృద్ధి లభిస్తుంది. ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. కార్య యత్న సిద్ధి కలుగుతుంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఉద్యోగ విషయాలు చూస్తే కోరుకున్న హోదా కలిగి ఉద్యోగ అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో ఉన్న గురుడు భాగ్యముందు జన్మరాశిని వీక్షించడం వల్ల ముఖవర్చస్సు, శరీర సౌష్ఠవం పెరుగుతుంది. ఈ రాశివారు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వల్ల మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇక మీనరాశి ఫలితములు. ఈ రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి అర్ధాష్టమ స్థానమునందు సంచరించడం వల్ల నూతన గృహ నిర్మాణములు చేయువారగును. సంవత్సరమంతా శని జన్మరాశి యందు సువర్ణమూర్తిగా ఉండుట చేత విచక్షణ అధికారములు గల ఉన్నత ఉద్యోగమును, సర్వ సౌఖ్యములను పొందుదురు. ఈ సంవత్సర ఆరంభములో వీరు ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతారు. మిశ్రమ ఫలితాలుంటాయి. ఒకవైపు పరస్పర సామరస్య అవగాహన లోపం వలన కుటుంబపరమైన సమస్యలు, ఒత్తిడులు అధిగమిస్తూనే అదే సమయంలో విద్య, ఉద్యోగ విషయాల్లో, వృత్తి రంగాల్లో మంచి విజయాలను సాధించగలుగుతారు. ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో చేస్తారు. అయితే మంచి పనులకు ధనం వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ రాశివారు సుందరాకాండ పారాయణ చేయడం వల్ల శాంతి కలిగి సుఖులై ఉందురు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. మంగళం మహత్. అందరికీ మనవి, ఈ నెల 6వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా స్థానికమైన లాత్రోప్లో మోస్డెల్ ఎలిమెంటరీ స్కూల్లో స్వామివారి కళ్యాణ మహోత్సవములు జరుపుటకు స్వామివారి అనుజ్ఞ అయింది. భక్తులెల్లరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా ప్రార్థన చేయుచున్నాము.